రా రా రవణ రవణ ఏందే బాగా మీదికి వస్తావు. నా సంగతి నీకు తెలియదు బిడ్డ. నీ ఎంటికలతోటి నీకెవరు పెడతా ఏమనుకుంటానవా? ఆహా అట్లనా? ఉరు పెడతావా బిడ్డ? నిన్ను ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ విన్నట్టు విండుతా అనుకుంటున్నావేమో గాని. అవునా? అవునా? రావి రా చూసుకుందా అక్క అస్సలు తగ్గకి దగ్గర ఇద్దరు కలిసి పట్టుకుని కొట్టుకుంటే ఎవరిది ఒరిజినల్ ఎవరి డూప్లికేట్ తేలిపోలే అంతే. ఇప్పుడే రాయ నీ సంగతి చూస్తా. నీకేమనిపిస్తుంది? నొక్కరాలు ఇస్తాను ఊకుంటా అంటే రెచ్చిపోతాను. పిచ్చి కుక్కలెక్క బొర్రకే నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి నాకు తెలియదా అనే? ఆ ఇంటికి ఇంటికి గిన్నెలు పట్టుకొని ఉప్పుకు పప్పుకోయేదానా నువ్వు నాకు చెప్పుతున్నావా అనే? నీ అక్క స్టీల్ కి నాటి పెట్టిననుకో నెత్తికి పొక్కడాలే. ఏం మాట్లాడతానవే? నువ్వేమన్నా దుబాయ్ నుంచి వచ్చినవా అనే? నేను మాట్లాడేది ఇంగ్లీషా? నీకు తెలుగు రాదా అనే? నీకు బాగా తండ్రి ఊపుంటే ఏందేమో బాగా కొడతాను. నీ సంగతి చెప్తా. నా జుట్టే ఆ జుట్టే పట్టుకుంటావా? నీ సంగతి జుట్టు ఏందే ఏందే బాగా నక్కరాలు ఊపుకుంటాను. ఏంది ఏంటిదే నక్కరాలు నీ ఊపుకుంటే నీ సంగతి. ఇంట్లో పిల్లి వీధిలో పులి. మొగడు ఉంటే ఓ రకం, మొగలు లేకుంటే ఓ రకం. భయం ఉన్నట్టే చేసినట్టే ఈ ఆడిది. నీ అక్క ఇంకోసారి నా జోలికి రాయే నీ నెత్తి కొరిగిస్తా. ఇగోండి ఎండల పడి వచ్చిర్రు, మంచినీళ్ళు తాగుర్రి. మంచినీళ్ళు కాదే, ఇంట్లో కొంచెం మందు అయ్యే తాగి. ఏ ఊకోర్రి, ఇప్పుడు మందు తాగుతారా? రాత్రి అయినాక తాగాలి. నేను కలుపు మంది కిక్కిచ్చే మందు కాదే, పైకి పోయే మందు. అయ్యయ్యో అవేం మాటలండి, తప్పు తప్పు. ఆ మాటలు మాట్లాడకుర్రి. ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నీ నటనకు ఆస్కార్ మించిన అవార్డు ఇవ్వాలి నేను నీకు. నటన నటన అంటే ఏంటండి? నేనేం నటించినా? పక్కింటామే నువ్వు జుట్టు పట్టుకొని పీక్కొని చూసింది నేను బజార్లా. నీ పంచాయతీ గురించి ఊరంతా కోడైపోతుంది. ఏ ఊకోర్రి, ఊరోళ్ళందరూ గట్టినే మాట్లాడతారు, అలా మాటలు పట్టించుకోకూర్రి. అయినా గాని నేను కడప దాటి బయటకు పోతానా? ఎవరన్నా ముచ్చట్లకు పోతానా? ఎవరన్నా పక్కింటోళ్ళ ఇంటికి పోతానా? ఎవరైనా అమ్మలక్కల ముచ్చట్లు నేను పెడతానా? అయినా కూడా ఇంట్లోకి ఏమక్కరున్నా కూడా నువ్వే తీసుకొస్తావా? నేనెందుకు పోతాండి బయటికి? వాళ్ళు గట్టినే చెప్తారు. అయినా ఊరోళ్ళ కండ్లు మన మీద పడ్డాయి. వాళ్ళు గట్టినే ఎక్కించి చెప్పిన కొద్దీ మీరు వినకూర్రి. అట్లనా? మరి ఇదేందే? అయ్యో ఏ ఊకోర్రి, అది ఏ అయ్యి గ్రాఫిక్స్ వేసినట్టున్నారు. అచ్చన్న నా లెక్కనే ఉంది. అయినా కూడా భలే కొట్లాడుతున్నారు కదండి. నువ్వు ఊళ్ళో ఎంతమందితో లొల్లి పెట్టుకున్నావో, ఎంతమంది సిక్కలు గుంజినావో నాకు అన్నేరికైనా. ఇయ్యాల కాకుండా ఇంకో నాడన్నా మారుతాం అనుకో నవ్వుకున్నానే. ఇక నువ్వు మారటట్లేవే. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. ఊళ్ళో ఎవరన్నా నీ పిల్లల వాళ్ళతో నీళ్ళతో లొల్లి పెట్టుకున్నారని నాకు చెప్పాలా? అదే చివరి రోజు. నీకు అంటే ఏం చెప్తారు? చేసి చూపిస్తానే, చూడు నువ్వు. నిన్ను ఆమె మస్తు మాటలు అన్నదక్క. అదే నీ జాగల నేనుంటే పొట్టి తిరుగుతూ నేటి పడతాడే తెలుసా? నాకు మస్తు బాగా అనిపించింది. ఆ దానాసంటే ఆడది ఊళ్ళోనే లేదు తెలుసా? అది బొక్కులు గుడుకుని ఆడది బద్మాష ఆడి దాని గురించి నీకేమెరక తెలుసా? అది 10 మందిని ఇడిచిపెట్టి 11 ఉన్నది ఎరికేనా? అయినాక నీ గురించి ఆమె ఏమనుకుంటుంది? ఊరికి మూతవరణ అనుకుంటుందా? లేకుంటే ఆమె కింద అందరూ గులంగిరి ఉండాలనుకుంటుందా? నువ్వు అస్సలు భయపడకక్క. చిటికేస్తే భయపడాలి. భయమా నాక? రే దాని గుండు కొట్టించి సెక్కెంటికలను కమ్మి గిన్నె కొనుక్కొని గన్లనే
గన్లనే వంట వేసుకొని తింటా దాని ముంగట గదానికి నేను భయపడేందిరా. గంతే అక్క, నీ జోలికి రావడానికి దానికి ఎన్ని గుండెలక్క. ఏదో తీరా దాని పాపం దానికే అనుకున్నా. అబ్బా నువ్వు ఎంత మంచిదాని అక్క. నిన్ను ఎన్ని మాటలు అన్నదో ఆ మాటలు ఆదికత్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏమన్నదిరా? అన్ని మాటలు అన్నదా? అవునక్క, నిన్ను ఎన్నో మాటలు అంటే చెవులకు వినబుద్ధి కాలే. నేను చెవిటన్న కాకపోతే అనుకున్నా తెలుసా. దొంగ ముండ గన్ని మాటలు అన్నదారా నన్ను? దాన్ని సంగతి చెప్తుండు. అక్క నువ్వు కోపంగా ఆమె మీదకి పోతే తప్పు నీదైతుంది. అదే ఆమె నీ మీదకి వచ్చింది అనుకో తప్పు ఆమెదైతుంది అక్క. హలో చెప్పురా. అదేవతిరా నన్ను తిట్టడానికి? అది ఎక్కడుందో చెప్పురా. అది ఇంటికన్నా ఉందా? సరే నేను అత్తున్నావు. నిన్ననే కదా ఒట్టు పెట్టుకున్నా, ఎవరితో ముళ్ళు పెట్టుకున్నది. కుక్కతో ఒక సర్కారు కాదన్నట్టుగా నువ్వు మారవే. మాతో నిన్ను ఆశకు మారవకు. మందితో కనుడు కాదే, దమ్ముంటే నా ఎదురుగా రావాలి. నీ ఎదురుగానే ఉన్నానే, నన్నేం చెప్తావే నువ్వు? నిన్నేం చేస్తానా? చీపి తిరిగాక చంపుతానా నిన్ను? నా చేతిలో కూడా ఉంది చీపిరి, నేను కూడా కొడతా ఇరిగేదాకా. రా మరి చూసుకుందాం. మరి నీ చీపిరో నా చీపిరో? బల్పు మాటలు ఎక్కువైనాయి నీకు. ఏ బల్పు గిలిపని మాట్లాడినా అనుకో తలుపులేసి కొడతా అనుకుంటున్నావేమో అని. ఏ పోయే బోగలు కనబడితే పిల్లి లెక్క ఉరికిందానివి. నువ్వు నన్నేం చేస్తావే? ఏ నీకు నాకు ఇల్లెళ్ళి మధ్యలో నా మొగన్ని తెచ్చినావు అనుకో ఉరికించుకుంటా చంపుతా అనుకుంటున్నావేమో కానీ. ఆ చేస్తానే. ఏం చేస్తావే? ఏం చేస్తావు నువ్వు? ఏ నా మొగన్ జోలు తీయకని చెప్పిన్నా. తీస్తానే, బరాబర్ తీస్తా. నీ మొగం చూస్తేనే ఉరికినవు. భయం లేని కోడట బజార్లో గుడ్డి పెట్టిందట నీ అసలు దేవతో. ఏందిరా టీవీలో మంచి సినిమాలు అంటే కూర్చుకోపోతాను. ఆ సినిమా కంటే లైవ్ లో చూసే సినిమా ఇంకా మస్తు ఉంటది. చూద్దుపా. ఇదేం సినిమాలు? ఆ ఇంటామకు ఈ ఇంటామకు లొల్లి పెట్టించిన మస్తు లొల్లి అవుతుంది. అవునా? ఎంజాయ్ ఇక. నడు ఆహా. చూద్దుపా. ఇక నువ్వు మారవే. నీకు ఎంతమందితో లొల్లి పెట్టుకోపోతే అంతమందితో పెట్టుకోయే. నేను ఆ పని నేను పోతున్నా. ఎటు పోతుర్రండి? నీకు ఊళ్ళే లొల్లులు పంచాయతీలు ఉంటే చాలే, నీకు నేనెందుకే? అబ్బా ఆగండి, ఇంకోసారి ఎవరితో లొల్లి పెట్టుకోను గాని. అబ్బా ఆగండి. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను అనుకుంటున్నాను నువ్వు మారుతావని. నువ్వు మారుతావు కూడా నాదే బుద్ధి తక్కనే. నేనేం చేయాలండి? అదే నా జోలికి వచ్చింది. ఏయ్ ఎవతే జోలికి వచ్చింది? నువ్వా నేనా? నాకేం పని పాట లేదనుకుంటున్నావానే నిన్ను అనటానికి? నువ్వే నన్ను అన్నావు. నిన్న అన్నని చెప్పిన బార్కావ్ ఇవ్వడే. ఇంకెవడు? సీన్ గారు చెప్పిండు నాకు. నువ్వనని చెప్పిన బార్కావ్ కూడా గాడే. మీ ఇద్దరికి పుల్లలు పెట్టి ఎంజాయ్ చేస్తున్న సీన్ గాడు ఈడనే ఉన్నాడు. ఏందన్నా నా పేరు తెస్తున్నావు? నేనేమన్నా? ఇట్లా ఒకరిని ఇరికిచ్చి నడవల ఎంజాయ్ చేస్తే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు తన్నులు తినాలి, నేను ఎంజాయ్ చేయాలి చూసి. నిన్ను అక్కో నన్ను కొట్టు తర్వాత ముందు నీ మొగడు పోతుండు చూడు. నీతోనే కూడా నాతో కాదే, అందుకే హిమాలయాలలో పోయి సన్యాసం తీసుకుంటానే. నీతోనే కూడా నాతో కాదు, అందుకే హిమాలయాలలో పోయి సన్యాసం తీసుకుంటానే. ఇగో ఆగు, ఇంకోసారి ఎవ్వల జోలుకోను. నన్ను నమ్ము. నేను నమ్మా. నీ మీద ఒట్టు. ఇంకోసారి ఎవరైనా జోలికైనా అనుకో సన్యాసం కాదు నేనే నిన్ను ఇచ్చి పెడతా. సరేనా? నమ్మచ్చా ఇప్పుడు? చూస్తావు కదా, అశోకుడు మారి చెట్లు నాటించినట్టు నేను మారి మంచి మాటలు చెప్తా, మంచి మాటలు చెప్తా. చూస్తా కదా. హాయ్ ఫ్రెండ్స్,
రవణ హోటల్ తరపున ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు. చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.